జై స్వరాజ్య టీవీకి అభినందనలు. మరి ఈరోజు అభయకు జరిగింది, ఇంకొకరికి జరగకుండా ఉండాలనంటే ఈరోజు చూస్తుంటే అభయని రేప్ చేసి చంపడం అనేది శోచనీయం. ఎందుకనంటే అక్కడున్న ప్రభుత్వము అసలు ఏం పట్టించుకుంది, అసలు ఎందుకు అలా జరిగింది, అభయ మరి ఎన్ని కోట్లు పొడిచారు ఇలా చెప్తున్నారు. కానీ మరి ఆ అమ్మాయికి జరిగిన సంఘటనని ఎవరైనా పట్టించుకొని మరి ఎక్కడ జరిగిందో అక్కడ ఉన్న వ్యక్తులని మరి ఏదైతే మరి అతన్ని వెంటనే సస్పెండ్ చేయడం అనేది జరిగింది. కానీ ఉద్యోగాల్లో మళ్ళీ తీసుకోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం మహిళా సమాఖ్య నుంచి, మరి మీరు ఏదైతే అతన్ని సస్పెండ్ చేశారో ఉద్యోగంల నుంచి తీసేవేస్తేనే తెలుస్తుంది, అతనికి బుద్ధి వస్తుందని మేము చెప్పడం జరుగుతుంది. మరొక మహిళకు జరగకుండా ఇలాంటివి సంఘటనలు ఉంటాయని తెలియజేస్తున్నాం. ఈరోజు అభయకు జరిగిన సంఘటనల ఎక్కడ కూడా దేశంలో జరగకుండా ఉండాలి అని అంటే ప్రత్యేక చట్టాలు తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అభయ జూనియర్ డాక్టర్ అభయపై జరిగిన ఈ మరణకాండపై భారతదేశ వ్యాప్తంగా 140 కోట్ల ప్రజానికం ముక్త కంఠంతో ఉరిదీయాలంటుంది. మరి సిపిఐ పార్టీ తరఫున ఒక మహిళలు మీరేమంటారు? ఉరి తీయడమేంది, వెంటనే దొరికితే మాలాంటి వాళ్ళం అక్కడే తొక్కేసి కూడా చంపుతామని మేము తెలియజేస్తున్నాం. జై స్వరాజ్య టీవీకి ధన్యవాదాలు. ఈరోజు మహిళా లోకం ఆకాశంలో సగం ఆడవాళ్ళు అన్న వారికి మహిళలకు మాత్రం అమావాస్య చీకటి ఎక్కడ వేయిన చెట్టు కింద నిలబడ్డా కూడా అమావాస్య చీకటిలాగా కనబడుతున్నది. నాడేమో బిల్కిస్ బాన్ను 5 సామూహికంగా ఆమెను రేప్ చేసి వాళ్లకు చేసిన వారికి శిక్ష పడాలని, వాళ్ళను ఉరిశిక్ష వేయాలని చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళను జనవరి 26 రోజున స్వాతంత్ర దినం రోజున వాళ్ళు ఎంత సత్ప్రవర్తన బాగుంది అని వారిని విడుదల చేయడం జరిగింది. ఈ రోజు కలకత్తాలో జరిగిన అభయ జూనియర్ డిగ్రీ డాక్టర్ అభయ గారిని అతి కిరాతకంగా, ఇది ఒక ప్లాన్ ప్రకారంగా, ఎంత ప్లాన్ ప్రకారంగా అంటే డాక్టర్ అంటే ప్రాణం మోసేవారు, ఆ డాక్టర్కే రక్షణ లేకపోతే ఈ మత్తులో ఉందా ఈ కేంద్ర ప్రభుత్వం? నిజానికి మగవాళ్ళంటే ఆడవాళ్ళు ఎంత దూరం ఉండాలి? పట్టబగలు ఆడపిల్లలు కూడా 6 నెలల పాపను కూడా వదిలిపెట్టడం లేదు. ఈ క్రూర మృగాలను సుప్రీంకోర్టు ఏం చేయలేదు. వాళ్ళు బేళ్ల మీద అధికార దాహంతో ఎన్ని లక్షల కోట్లు పోసైనా ఒక మగవాడి జీవితం నిలబడాలి, రోడ్డు మీద గల్లెత్తి తిరగాలంటే, నేటి సమాజంలో మళ్ళీ అతనికే కొట్టాలంటే ఎంత బేల్ రాకుండా చేసినా గానీ బేళ్ల మీద బయటకు వచ్చి మగవాళ్ళు, మేము మగవాళ్ళం, మేము ఎక్కడ తిరిగినా మాకు డోకా లేదు, మీరు ఆడవాళ్ళు కనీసం పైన భూమి మీద బారే చీమలకైనా రక్షణ ఉంది. ఎందుకంటే ఆ చీమలు స్వీట్ ఉన్న కాడుకో చెట్టు నీడకో